గోదావరి నదీ జలాలు పాతాళానికి చేరాయి. ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో నదీ తీర ప్రాంతం ఎడారిని తలపిస్తోంది. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరితే మంచిర్యాల జిల్లాలో పలు ప్రాంతాలకు నీటి ముప్పు తప్పదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు సైతం తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఎండలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఎండ వేడిమికి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపోతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టం పడిపోవడంతో పాటు చెరువులు, కుంటలు చాలా వరకు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. గోదావరి నది ఎగువన ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో దిగువకు నీటి ప్రవాహం తగ్గిపోయింది. వేసవిలో గోదావరి నది నీటి ప్రవాహం లేకపోవడంతో దిగువ ప్రాంతమంతా ఎడారిని తలపిస్తోంది. గోదావరి నది నుంచి శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, సింగరేణి ప్రాంతాలకు తాగునీటిని యాజమాన్యం అందిస్తోంది. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని కార్మిక వాడలకు గోదావరి నుంచి ప్రతిరోజు 30 MLD నీటిని సరఫరా చేస్తున్నారు. గోదావరి నదిలో నీటి లభ్యత సరిగా లేకపోవడం వలన ఇంటేక్ వెల్ వరకు ఇసుకలో కాలువలు తవ్వి నీటిని ఇంటేక్ వెల్ వరకు అందిస్తున్నారు. అంతేకాకుండా నది లోపల వరకు ఇసుకలో ఎన్ఫీల్డ్ వెలిసినా కూడా యాజమాన్యం నిర్మించింది. అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇలా గోదావరి చూడండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలకు అర్థమయ్యే విధంగా నిండు కుండలెక్కున్నటువంటి గోదావరి 10 సంవత్సరాలు వెలబెలబోతూ ఇలా జేసీబీలతో కాలువలు తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిండు కుండలెక్క ఉండి తగు నీళ్లు కూడా గిన్నె నీళ్లు కూడా చెంబే నీళ్లు దొరకలేని పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. గంగ మొత్తం తిరిగిన ఉసుక కనబడుతుంది. చిన్న చిన్న కాలువలతోటి ఇక్కడ కూడా ఏ ఎల్లంపల్లి నీళ్లు లేవు, ఇక్కడ మేడిగడ్డ నీళ్లు లేవు. ఎక్కడ నీళ్లు లేకుంటే వెంటనే ఎక్కడికక్కడ గేట్లు వేసి నీళ్లు వదిలిపెట్టినట్టయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవస్థ ఇప్పుడు ఎందుకు జరుగుతలేదు అన్న విషయాన్ని మీ ప్రభుత్వ పెద్దలు కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, ఆ మీద ఉన్న వాటర్ కానీ, ఇటు కిందికి ఉన్నటువంటి కానీ ఎక్కడికక్కడ నీళ్లు నిలిపినట్టయితే ప్రజలకు ఇబ్బందులు ఉండయి అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నారు. రాబోయే రోజులలో ఎండల తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.